మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు వర్షిణి మళ్ళా వైజాగ్ ప్రయాణం గురించి ప్రశ్నలు సంధించటం మొదలెట్టింది. వైజాగ్ నుంచి మేఘన తిరిగొచ్చిన రోజు నుండి వర్షిణి అడుగుతూనే ఉంది. మేఘన నిజంగా నాకు తెలియదే అని సమాధానం ఇస్తూనే ఉంది. నిజం చెప్పు, ఎవడైనా బాయ్ ఫ్రెండ్తో చెక్కేశావా ఏమిటే? లేకపోతే అంత సడన్గా వైజాగ్ ఎందుకు వెడతావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నాకు తెలీదా నీవెంత పిరిగొడ్డువో? ఒంటరిగా అంత దూరం ప్రయాణం చేశావంటే చచ్చినా నమ్మను అంది వర్షిణి. నిజంగా ఒంటరిగానే వెళ్ళానే అంది మేఘన. ఎందుకు వెళ్ళావు? ఏమో తెలీదు. అక్కడున్న 2 రోజులు ఏమేం చూసావు? ఏమో గుర్తులేదు. ఎన్నిసార్లు అడిగినా గుర్తులేదంటావు తప్ప నిజం చెప్పవు కదా. అదే నిజం వర్షిణి. ఆ 2 రోజులు బ్లాంక్గా, అసలు నా జీవిత గ్రంథంలోంచి ఆ 2 రోజులకు సంబంధించిన పేజీల్ని ఎవరో చింపేసినట్టు. వర్షిణి మేఘన వైపు ఆశ్చర్యంగానూ అనుమానంతోనూ చూసింది. మెల్లిగా నవ్వుతూ, నేను నమ్మను, నువ్వేదో దాస్తున్నావు అంది. నాకు నమ్మకం కలగటం లేదు. నీ నుంచి దాచటం కాదు, నా నుంచి నేనో ఏదో దాస్తున్నాను. అదేమిటో ఎందుకు దాస్తున్నానో నాకే తెలియటం లేదు. విషాదంగా నవ్వింది మేఘన. సాయంత్రం క్లాసులు వదిలాక ఇద్దరూ మెల్లిగా నడుచుకుంటూ గేట్ దాటి రోడ్డు మీదకి వచ్చారు. బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ల పక్కనే స్కూటర్ ఆపుకుని హలో అంటూ పలుకరించాడు సతీష్. అతడు కంప్యూటర్ ఇంజనీరింగ్ 2nd ఇయర్లో ఉన్నాడు. మేఘన బదులివ్వలేదు. వర్షిణి మాత్రం హలో అంటూ అతడిని చూసి నవ్వింది. మేఘన, మా ఇంటికి వెళ్లే దారిలోనేగా మీ ఇల్లు, డ్రాప్ చేస్తానురా, వచ్చి కూర్చో అన్నాడు మేఘన వైపు చూస్తూ. ఆమె నిరసనగా అతడి వైపు చూసి మొహం తిప్పుకుంది. అతడు వర్షిణి వైపు తిరిగి, నీ ఫ్రెండ్కి నచ్చ చెప్పు, నాకు తనంటే ఇష్టం, ప్రేమ. నేను తన ప్రేమ కోసం పిచ్చోడిలా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నానో నీకు తెలుసుగా. అన్ని రోజులు తపస్సు చేస్తుంటే ఏ దేవుడైనా కరుణించేవాడు. ఈ దేవతే నన్ను శత్రువులా చూస్తోంది. ప్లీజ్ నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పు అన్నాడు. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళన్నా అంది వర్షిణి. అతడు మేఘన వైపు ఒకసారి చూసి ఆ అమ్మాయి నేల చూపులు చూస్తూ ఉండటంతో నిరాశ చెంది వెళ్ళిపోయాడు. ఎందుకే సతీష్ని అలా ఏడిపిస్తావు అంది వర్షిణి. నేను ఏడిపిస్తున్నానా? వాడే నా వెంబడిబడి వేధిస్తున్నాడు. వాడే ప్రేమించమని బలవంతం చేస్తూ ఏడిపిస్తున్నాడు అంది మేఘన. వాడు నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడే. మన క్లాస్లో అబ్బాయిల్ని చూసావు కదా, 1-2 సార్లు ప్రయత్నిస్తారు. అమ్మాయి పడకపోతే మరో అమ్మాయికి లైనేస్తారు. వీళ్ళకి ఎవరో ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్గా కావాలి, ఒకరు కాకపోతే ఇంకొకరు అంటూ లైట్ తీసుకునే అబ్బాయిలే 190 మంది. వీడలా కాదే, దాదాపు 8 నెలలుగా నీ చుట్టే తిరుగుతున్నాడు. నీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాడు. నీకు తెలుసుగా వర్షిణి, నాకు అబ్బాయిలంటేనే బెరుకు. వాళ్లతో మాట్లాడాలన్నా భయమే. సతీష్ చాలా మంచి అబ్బాయి, వాడు అందంగానే ఉంటాడుగా. మన కాలేజీలో వాడి కోసం పడిచచ్చే అమ్మాయిలు ఉన్నారు. అయినా వాడు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడు. వాడి ధ్యాసంతా నువ్వేనే. అందుకే అంటున్నా, వాడిది ట్రూ లవ్. నేను వాడి ప్రేమని శంకించటం లేదు. నాకు బేసికల్గా మగపిల్లలంటే ఎలర్జీ. వాళ్ళని చూస్తేనే గుండెల్లో దడ, ఎందుకో తెలియదు. వాళ్ళ దగ్గరగా నిలబడితే నా కాళ్ళు వణకడం మొదలెడతాయి. అందుకే నా వంటికి ఈ ప్రేమలు, బాయ్స్తో షికార్లు పడవు. కొంపదీసి లెస్బీనా ఏంటే, నన్ను ట్రై చేసుకోమంటావా కన్నుగీటితో అంది. ఛా, అలాంటిదే లేదే. నాకు అలాంటి విషయాల్లో అస్సలు ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉండదనే కంటే అసహ్యం అంటే సరిగ్గా సరిపోతుందేమో. ఐ డోంట్ నో వై, బట్ ఐ హేట్ ఇట్. టీవీలో ప్రేమ జంటలు సన్నిహితంగా ఉన్న సీన్స్ కనిపించినా నాకు వంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టు అనిపిస్తుంది. అన్బిలీవబుల్. ఈ రోజుల్లో నీలాంటి అమ్మాయిలు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. హార్మోన్ సరిగ్గా పనిచేయటం లేదేమో, ఓసారి టెస్ట్ చేయించుకోవే. మేఘన నవ్వుతూ, నేను పరిపూర్ణమైన ఆడపిల్లనేలే. హార్మోన్లు చక్కగా పనిచేస్తున్నాయి. వాటితో పాటు మా అమ్మమ్మ నూరిపోసిన జాగ్రత్తలు కూడా. నీకు తెలుసుగా మా అమ్మమ్మ అంటే నాకెంత ఇష్టమో. పెళ్ళి, అది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళి, దాని తర్వాతే ఏదైనా అంది. తీరా పెళ్ళయ్యాక వాడినైనా తాకనిస్తావా, లేక తేళ్లు జర్రులు అంటూ అసహ్యించుకుంటావా? లేదులే, వాడితో బుద్ధిగా కాపురం చేస్తాను సిగ్గుపడుతోంది మేఘన. రాత్రి భోంచేశాక మేఘన తన గదిలోకి వెళ్లి డైరీ ముందేసుకుని కూర్చుంది. రేపు డాక్టర్ మనోజ్ఞ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు బాగా జ్ఞాపకం ఉన్న తన చిన్ననాటి సంఘటనల గురించి ఏమేం రాసిందో చూపించాలి. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తాము నల్లకుంటలో అద్దె ఇంట్లో ఉన్న రోజుల్ని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించింది. ఎంత ఆలోచించినా ఈరోజు ఎందుకో నాన్న తప్ప ఇంకేమీ గుర్తు రావటం లేదు. ఏది గుర్తొస్తే అదే రాయమందిగా డాక్టర్. మేఘన డైరీ రాయసాగింది.
నాన్న నవ్వితే ఎంత బాగుండేదో. ఆకాశంలోని చందమామ నాన్న నవ్వులో దాక్కుని చల్లని వెన్నెల్ని ఉదారంగా ఉలకబోస్తున్నట్లు. నా కళ్లకు నాన్న హీరోలా కనిపించేవాడు. ఎక్కువగా తెల్లటి దుస్తులే వేసుకునేవాడు. మడత నలగని తెల్లటి ప్యాంటు, షర్టు. అమ్మకు నాన్న రంగురంగుల చెక్ షర్ట్లు వేసుకోవాలని ఉండేది. అప్పుడప్పుడు పోట్లాడేది. వయస్సు మీరిన వారిలా ఎప్పుడూ ఆ తెల్లటి బట్టలేమిటండి, చూసి చూసి చిరాకేస్తోంది. ఎంచక్క మంచి మంచి టీషర్ట్లు వేసుకోవచ్చుగా. బ్లూ, మస్టర్డ్, బ్లాక్, గ్రే ఈ రంగుల ప్యాంట్లు మీకు బాగా నప్పుతాయి, ఎందుకు ట్రై చేయరు అనేది. నాకు తెలుపు అంటే చాలా ఇష్టమని తెలుసుగా. పాలనురుగ లాంటి తెలుపు. తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు చిహ్నం. తెలుపు పైన చిన్న మరకబడినా సులభంగా అందరికీ తెలిసిపోతుంది. నా ప్రవర్తన కూడా అంతే స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాను. చిన్న మరక కూడా పడనంత స్వచ్ఛంగా అనేవాడు. ఆ వయసులో నాన్న అన్న మాటలకు పూర్తి అర్థం తెలియకున్నా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. నాన్నకు తెలుపు రంగంటే ఇష్టమని. మరో వారంలో నా పుట్టినరోజు. నేను రోజులు లెక్క పెట్టుకుంటూ నా పుట్టినరోజు పండుగ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నాకు డ్రెస్ కొనటానికి నాన్న నన్ను తీసుకుని వెళ్ళారు. షాప్లో ఉన్న సేల్స్ మ్యాన్తో మా అమ్మాయికి మంచి బర్త్డే డ్రెస్ చూపించండి, పింక్ కలర్ డ్రెస్ అన్నాడు. పింక్ కలర్ వద్దు, వైట్ కలర్ డ్రెస్, పాలనురుగ లాంటి తెలుపు అన్నాను నాన్న అమ్మతో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ. నాన్న నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. నీకు గులాబీ రంగు కదా ఇష్టమైన కలర్ అన్నాడు. ఇప్పుడు గులాబీతో పాటు తెలుపు కూడా ఇష్టమే అన్నాను. తెల్లటి గౌన్, నడుము దగ్గర పట్టీలా క్లాత్తో చేసిన గులాబీ పూలు, తెల్ల గులాబీలా. ఎంత బాగుందో డ్రెస్. షాప్ అతను ఎన్ని గౌన్లు చూపించినా నచ్చలేదని చెప్పి ఆ తెల్లటి గౌనే తీసుకున్నాను. ఇంటికి రాగానే అమ్మ నా గౌన్ చూసి ఆశ్చర్యపోతూ, ఇదేంటి ఎప్పుడు లేని తెల్ల రంగు నచ్చిందా, ఇదెప్పటి నుంచి అంది. నేను నాన్న వైపు చూస్తూ, నాన్నకు తెలుగు రంగు అంటే ఇష్టం కదమ్మా, ఈ బర్త్డేకి నాన్నకు నచ్చిన రంగు గౌనే కొనాలనుకున్నా అన్నాను. అంటే నీకు ఇష్టం లేకున్నా నాన్న కోసమని కొన్నావా అంది అమ్మ. లేదమ్మా, చాలా ఇష్టంగా కొన్నాను, నాన్నకిష్టమైంది నాకు ఇష్టమేగా అన్నాను. నా మాటలకు నాన్న ఎంత మురిసిపోయాడో. బర్త్డే వెళ్ళిపోయి ఎన్ని రోజులు గడుస్తున్నా నాన్న అవకాశం దొరికినప్పుడల్లా తన స్నేహితులతో, పరిచయస్తులతో ఈ విషయం ప్రస్తావించకుండా వదిలేవాడు కాదు. నా కూతురికి నేనంటే ఎంత ఇష్టమో చూసారా. నాకు తెలుపంటే ఇష్టమని తన బర్త్డేకి వైట్ కలర్ ఫ్రాక్ కొనుక్కుంది అని చెప్పి సంతోషపడేవాడు. పుట్టినరోజు వేడుక జరిగిన 2 నెలలకు నాన్న చనిపోయాడు. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలో చాలా విషాదకరమైన రోజు అది. భవిష్యత్తులోని ప్రతి క్షణంలో, నా హృదయంలోని ప్రతి కణంలో చిక్కటి చీకటిని వంపేసిన రోజు. నాన్న రోజు ఆఫీస్ నుంచి సరిగ్గా 6:30 కల్లా ఇంటికి వచ్చేసేవాడు. మా డిన్నర్ టైం 8:30 వరకు నాన్న నాతోనే గడిపేవాడు. ఓ అరగంట నాతో కలిసి ఆడేవాడు రకరకాల ఆటలు. ఎక్కువగా మా ఇంటి ముందున్న ఆవరణలో షటిల్ ఆడేవాళ్ళం. రింగ్ త్రో, డిస్క్ త్రో కూడా ఆడేవాళ్ళం. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు కదా, రెస్ట్ తీసుకోవచ్చుగా, ఆ గెంతే ఆటలేమిటి అంటూ అమ్మ కోప్పడేది. అందుకే అప్పుడప్పుడు క్యారమ్స్, కార్డ్స్ గేమ్స్ ఆడేవాళ్ళం. తర్వాత నా చేత హోంవర్క్ చేయించేవాడు. అమ్మ టీచర్ అయినా నాకు నాన్న దగ్గర కూర్చుని హోంవర్క్ చేయడమే ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు దొరికితే అమ్మ కోప్పడేది, తిట్టేది. నాన్న అలా కాదు, నవ్వుతూ అది కరెక్ట్ కాదు బంగారు తల్లి అంటూ సరైన సమాధానం ఏదో చెప్పేసేవాడు. 8:30 వరకు కలిసి భోజనం చేశాక నాన్న కొద్దిసేపు టీవీ చూసేవాడు. నేను నా గదిలోకి వెళ్ళి చదువుకునేదాన్ని. ఆ రోజు 7 దాటినా నాన్న ఇంటికి రాలేదు. నేను గుమ్మం ముందే నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ పని ఉండటం వల్ల ఆలస్యమైందేమో, వచ్చేస్తారులే, నువ్వు గుమ్మంలో కూర్చునేంత మాత్రాన గాల్లో ఎగురుకుంటూ రారుగా, లోపలికొచ్చి కూర్చో అని అప్పటికే అమ్మ 2 సార్లు మందలించినా నేను గుమ్మం వదిలి రాలేదు. 7:30కు అమ్మకు కూడా అనుమానం వచ్చి నాన్నకు ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. బహుశా ఏదైనా మీటింగ్లో ఉండి ఉంటారు, అందుకే సైలెంట్లో పెట్టుకుని ఉంటారు అంది అమ్మ. ఏదైనా మీటింగ్ ఉంటే నాన్న ముందుగానే అమ్మకు ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్తాడు. ఆ రోజు అలా ఏవీ చెప్పలేదు. అదే మాట అమ్మతో అంటే మీటింగ్ మొదలయ్యే ముందు మనకు ఫోన్ చేయడానికి టైం దొరకలేదేమోనే అంది. 8ంటికి నాన్న ఫోన్ నుంచి అమ్మకు ఫోన్ వచ్చింది. ఇదిగో మీ నాన్నే ఫోన్ చేస్తున్నారు అని. అమ్మ అనడం ఆలస్యం, పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నిజంగానే మీటింగ్ ఉండిందిట. ఫోన్ చేసి చెప్పేంత సమయం ఇవ్వకుండా సడన్గా మీటింగ్కి పిలిచారట. ఇదిగో మీ ముద్దుల కూతురుతో మాట్లాడండి, గుమ్మంలో కూర్చుని మౌనవ్రతం చేస్తోంది అంటూ అమ్మ ఫోన్ నాకు ఇచ్చింది.
సారీ బంగారు తల్లి, ఆలస్యమైంది. ఇప్పుడు బయలుదేరుతున్నా. అరగంటలో ఇంట్లో ఉంటా, సరేనా అన్నాడు నాన్న. 8:30 నాన్న రాలేదు. అమ్మ డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ సర్ది పెట్టింది. ఆయన వస్తారులేవే, నువ్వు భోజనం చేసేయి. ఈరోజు హోంవర్క్ కూడా చేయలేదు. తినేసి నీ గదిలోకి వెళ్ళి హోంవర్క్ చేసుకో అంది అమ్మ. నాన్న వచ్చే వరకు అన్నం తినను అనేసి మళ్ళా గడపలోకి వెళ్ళి కూర్చున్నాను. 9 మళ్ళా నాన్న ఫోన్ నుండి అమ్మకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ హాస్పిటల్ నుంచి ఎవరో ఎస్ఐ చేశాడు. నాన్న వస్తున్న దారిలో యాక్సిడెంట్ జరిగిందిట. వేగంగా వస్తున్న ఇన్నోవా కార్ వెనక నుండి నాన్న స్కూటర్ని ఢీకొట్టిందిట. అందులో మొత్తం 4 స్టూడెంట్స్ ఉన్నారట. అందరూ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు. దాన్ని నడుపుతున్న స్టూడెంట్తో పాటు అందరూ బాగా తాగి ఉన్నారట. నాన్న స్కూటర్ మీద నుండి ఎగిరి రోడ్డు మధ్యలో పడిపోయాట. ప్రస్తుతం ఫలానా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని చెప్పారు. అమ్మ ఏడుస్తూ వెళ్ళి వెంకట్రావు అంకుల్తో చెప్పింది. ఆయన తన వ్యాన్లో నన్ను అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్ వాళ్ళు కట్టమన్నన్ని డబ్బులు కట్టేశాక నేను అమ్మ ఐసీయూ బయటున్న కుర్చీలో కూర్చున్నా. అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మతో పాటు నేను ఏడుస్తూనే ఉన్నాను. వెంకట్రావు అంకుల్ మమ్మల్ని సముదాయించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అమ్మ పనిచేసే స్కూల్ నుండి కొంతమంది టీచర్లు వచ్చారు. వాళ్లలో సురేంద్ర అంకుల్ కూడా ఉన్నాడు. ఆ అంకుల్ని చూడటం అదే మొదటిసారి. అందరూ అమ్మకు ధైర్యం చెప్తుంటే సురేంద్ర అంకుల్ మాత్రం అమ్మకు ఎదురుగా ఉన్న కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. నాన్న స్నేహితులు సహోద్యాయులు కూడా కొంతమంది వచ్చారు. ఆపరేషన్ థియేటర్లో నుండి నర్సో డాక్టరో బయటకు వచ్చినప్పుడల్లా సురేంద్రనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నాడు. మందులేవో కావాలంటే తనే వెళ్లి మందులు కొనుక్కుని ఇచ్చాడు. 10 దాటాక అతడు వెంకట్రావు అంకుల్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏవో సాంత్వన వచనాలు పలికి అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. నేను అమ్మ కన్నీటి చిలమల్లా మారి వెయిటింగ్ లాంజ్లో కూర్చునే ఉన్నాం. మాకు ఎదురుగా మా దుఃఖంలో తను కూడా తడుస్తూ సురేంద్ర అంకుల్. రాత్రి 1 గంటకు నాన్న పార్థివ దేహాన్ని మేం కాపాడలేకపోయాం అనే సంజాయిషితో పాటు మాకు అప్పగించారు. నాన్న చనిపోయాక అమ్మ చాలా ఉదాసీనంగా మారిపోయింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఎక్కువ సమయం ఏడుస్తూ కూర్చునేది. 2 నెలలు గడిచిపోయాయి. సురేంద్ర అంకుల్ తరచూ ఇంటికి రావటం మొదలైంది. అంకుల్ వచ్చిన రోజు అమ్మ మొహంలో వెలుతురు ఏదో ప్రవహిస్తున్నట్టుగా అనిపించేది. అంకుల్ నా కోసం రకరకాల ఆట వస్తువులు కొని తెచ్చేవాడు. బయటికి తీసుకెళ్లి చాక్లెట్లు, ఐస్ క్రీంలు ఇప్పించేవాడు. ఆదివారం వస్తే చాలు అమ్మని నన్ను తీసుకుని ఏ పార్కో, నెక్లెస్ రోడ్కో తీసుకెళ్లేవాడు. సినిమాలకు, షికార్లకు తిప్పేవాడు. అంకుల్ ఇంట్లో ఉన్నంతసేపు అమ్మతో కంటే నాతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. నాతో కలిసి రకరకాల ఆటలు ఆడేవాడు. మెల్లిగా అంకుల్ అంటే ఇష్టం ఏర్పడసాగింది. అతడి రాక కోసం ఎదురు చూసేదాన్ని. అంకుల్ వారానికి 1-2 సార్లే మన ఇంటికి ఎందుకు వస్తారు మమ్మీ, రోజు రావచ్చుగా అని అమ్మని అడిగేదాన్ని. అంకుల్ రాని రోజు ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా, అంకుల్తో ఆడుకోవాలనుందమ్మా అంటూ అమ్మని సతాయించేదాన్ని. అంకుల్కి తన కుటుంబంతో సమయం గడపాలని ఉంటుంది కదా తల్లి, ఆయనకు 3 పిల్లలున్నారుగా, వాళ్లకు వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని ఉంటుందిగా అనేది అమ్మ. అంకుల్ రోజంతా మాతోనే ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించేది. కానీ అమ్మ సురేంద్ర అంకుల్ని పెళ్లి చేసుకుందని తెలిసిన క్షణం నుండి నేను అతన్ని అసహ్యించుకోసాగాను. నాకు 8 ఏళ్ల వయస్సు అప్పుడు. అమ్మ 2వ పెళ్లి చేసుకుంది. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆ స్థానంలోకి చొరబడిన అతడిని అవకాశం దొరికితే బయటికి బలంగా విసిరి పారేయాలన్నంత కోపం. అతడు ఎదురుపడకుండా తప్పించుకు తిరిగేదాన్ని. అమ్మ అతడిని నాన్న అని పిలవాలని బలవంతం చేసేది. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ఆ విషయంలో అమ్మకు నాకు మధ్య పెద్ద గొడవ అయింది. అతడు మా నాన్న కాదు, నాన్న చనిపోయాడు అన్నాను కోపంగా. ఇతడు మరో నాన్న, నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నేను నీకు అమ్మనేగా, మరి అమ్మ భర్తని నాన్న అనేగా పిలవాలి. అమ్మ నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అతడు నీ భర్తేమో, నాకు మాత్రం నాన్న కాదు. భర్త చనిపోయాక మళ్ళా పెళ్లి చేసుకుంటే మరో భర్త వస్తాడు. అతడు కూడా చనిపోతే ఇంకో భర్త రావచ్చు, కానీ నాన్న ఒక్కడే ఉంటాడు. మరో నాన్న, ఇంకో నాన్న అంటూ చాలా మంది నాన్నలు ఉండరు అన్నాను. అలా అన్నందుకు అమ్మ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. నాన్న చనిపోయిన తర్వాత సురేంద్ర అంకుల్ నన్ను చాలా ఆప్యాయంగా చూసుకుంటున్న మాట మాత్రం నిజం. ఆ 2 ఏళ్లు అతడంటే ఉన్న ఇష్టం, అతడు అమ్మను పెళ్లి చేసుకున్నాడని తెలిసిన క్షణమే ఆవిరైపోయింది. అతనంటే అసహ్యం. నాన్న ప్రేమ లేకున్నా అమ్మ ప్రేమ మొత్తం నాకే సొంతం అనుకునేదాన్ని. మళ్ళా పెళ్ళయ్యాక అమ్మ తన ప్రేమలో సగభాగాన్ని ఎవరో పరాయి వ్యక్తికి పంచుతుందన్న కోపం. నాన్న బతుకున్న రోజుల్లో కూడా అమ్మ నేను ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం. కానీ సురేంద్రని పెళ్లి చేసుకున్నాక అమ్మలో ఎంతో మార్పు వచ్చింది. 2 రోజులకోసారి సురేంద్ర ఇంటికి వచ్చేవాడు. రాత్రి నాకు తొందరగా అన్నం పెట్టేసి, నువ్వు నీ గదిలోకి వెళ్ళి కొద్దిసేపు చదువుకో, నిద్ర వస్తే నిద్రపో అంది అమ్మ.
నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదమ్మా, నువ్వు వచ్చే వరకు మేల్కొనే ఉంటాను, త్వరగా వచ్చేయి అనేదాన్ని. అమ్మ అదోలా నవ్వి, మీ బాబాయ్కి అన్నం వడ్డించాలి, కిచెన్ మొత్తం శుభ్రం చేయాలి, ఆయనతో స్కూల్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొన్ని మాట్లాడాలి, లేట్ అవుతుంది, నువ్వు పడుకో అనేది. సురేంద్రని నాన్న అని పిలవమని ఖరాఖండిగా చెప్పినప్పటి నుండి అమ్మ అతడి గురించి చెప్పేటప్పుడు బాబాయ్ అని అంటోంది. నేనైతే అతడిని బాబాయ్ అని కూడా పిలవనని చెప్పాను. ఇంత లేట్ అయినా పర్వాలేదమ్మా, చదువుకుంటూ మేల్కొనే ఉంటాలే, నువ్వు వచ్చేయి అనేదాన్ని. అమ్మ సరే అంటూ వెళ్ళిపోయేది. నా గదిలో పుస్తకంలో తలదూర్చి కూర్చున్నా ధ్యాసంతా అమ్మ ఎప్పుడు వస్తుందోననే దాని మీదే ఉండేది. వాళ్ళిద్దరూ గుసగుసలుగా మాట్లాడుకుంటూ అన్నాలు తినేవాళ్ళు. తర్వాత అమ్మ వంటగది సర్దుతున్న శబ్దం వినిపించేది. కొద్దిసేపటి తర్వాత పక్క గది తలుపు మూసుకున్న శబ్దం వినేదాన్ని. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. నాకు నిద్ర పట్టేది కాదు. అరగంట, గంట, 2 గంటలు అంతసేపు ఏం మాట్లాడుకుంటారో అనుకునేదాన్ని. విసుగు పుట్టి కొన్నిసార్లు తలుపు తట్టేదాన్ని. అమ్మ తలుపు బోరగా తీసి, పెద్దదాన్ని వయ్యావు, ఇలా తలుపు తట్టి డిస్టర్బ్ చేయకూడదని తెలీదు అంటూ కోప్పడేది. నేను మళ్ళా నా గదిలోకి వెళ్ళి నాన్నకు ఇచ్చిన టెడ్డీబేర్ కౌగిలించుకుని ఏడుస్తూ పడుకునేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. సురేంద్ర వచ్చిన రోజు అమ్మ అతడితో కలిసి వేరే గదిలో పడుకుంటుంది తప్ప నాతో కలిసి పడుకోదని. అతడు రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకునేదాన్ని. అతడు వచ్చిన రోజు చాలా దుఃఖం వచ్చేది. అమ్మ నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. మాటలన్నీ అతడితోటే. అమ్మ నాతో సమయం గడిపేది కాదు. అతడిని అంటుపెట్టుకునే ఉండేది. అతడి కోసం అమ్మ నన్ను నిర్లక్ష్యం చేస్తోందని అర్థం అయ్యేది. అతడంటే మరింతగా అసహ్యం పెరగసాగింది. ఓసారి ఆ ముందు రోజు అతడి ఇంటికి రాలేదు కాబట్టి ఆ రోజు వస్తాడనిపించింది. ఉదయం నుండే నేను మూడీగా ముభావంగా ఉన్నాను. అమ్మ స్కూల్ నుంచి వచ్చాక ఏదో మాట్లాడటానికి ప్రయత్నించినా నేను మొహం తిప్పుకున్నాను. ఏమైందే నీకు, ఎందుకలా ఉన్నావు అని అడిగింది అమ్మ. ఆ అంకుల్ని మన ఇంటికి రావద్దని చెప్పమ్మా అన్నాను. ఏ అంకుల్, ఎవరో సరిగ్గా చెప్పు అమ్మ విసుగ్గా అంది. సురేంద్ర అంకుల్. ఎన్నిసార్లు చెప్పా నీకు? నాన్న అని పిలవనన్నావు, సరే బాబాయ్ అనైనా పిలవమన్నాగా. ఇంతకు అతడొస్తే నీకేం కష్టం? అమ్మ కోపంగా అంది. నువ్వు నాతో పడుకోకుండా ఆ గదిలో పడుకుంటున్నావు, నాకు నిద్ర పట్టడం లేదమ్మా అన్నాను. 8 ఏళ్ళు వచ్చాయి, పెద్దదాన్ని వయ్యావు, ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకోకపోతే ఎలా అంది. అతడు రాని రోజు నువ్వు నాతోనే పడుకుంటావు కదమ్మా, ఆ రోజు హాయిగా నిద్రపోతాను. అతడు రావడం మానేస్తే నువ్వు రోజు నాతోనే పడుకుంటావుగా అన్నాను. ఆ రాత్రి అమ్మ ఏం ఆలోచించుకుందో ఏవో, మరుసటి రోజు నుంచి అతడు రాని రోజు కూడా పక్క గదిలో ఒంటరిగా పడుకోసాగింది. అలా పడుకోమని సురేంద్రనే చెప్పాడేమోనన్న అనుమానం నాకు. ఎంత బతిమాలినా అమ్మ నాతో పడుకోలేదు. దానికి ముందు కనీసం రోజు మార్చి రోజైనా నిద్రపోయేదాన్ని. అమ్మ వేరుగా పడుకోవటం మొదలెట్టాక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో. స్కూల్లో పాఠాలు వినకుండా నిద్రపోతున్నందుకు ఎన్నిసార్లు టీచర్లతో తిట్లు తిన్నానో. 10 ఏళ్ల వయసు నుంచి సమాజం ఎంత దుర్మార్గమైందో అర్థం కాసాగింది. రాత్రిపూట మీ ఇంటికి వస్తుంటాడే, అతడు నీకేమవుతాడు అని అడగటం, నేను సమాధానం చెప్పలేక సతమతమవుతుంటే చూసి వికృతంగా నవ్వుకోవటం. వాళ్ల మాటలు పుండు మీద కారం చల్లినట్లు గుండెని భగ్గున మండించేవి. అమ్మను అతడు పెళ్లి చేసుకున్నాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతడు ప్రభుత్వోద్యోగి కాబట్టి అమ్మ బతికుండగా రెండో పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం. అందుకే 4 టీచర్ల సమక్షంలో గుళ్ళో జరిగిన పెళ్లి. స్కూల్లో అందరికీ తెలుసు, కానీ చుట్టుపక్కన చాలా మందికి ఆ విషయం తెలియదు. అమ్మలక్కలు కూడా అమ్మనేమీ అడిగేవారు కాదు, నన్నే వేధించేవారు. పక్కన కూర్చోబెట్టుకుని, మేఘనా మీ ఇంటికి ఆ మాస్టర్ వస్తుంటారే, అతడు మీ బంధువా అని మొదలెడతారు. కాదు అనడం ఆలస్యం. మరి మీ ఇంటికి తరచుగా ఎందుకు వస్తుంటాడు? రాత్రులు కూడా మీ ఇంట్లోనే పడుకుంటాడంటగా అని ఆరా తీస్తారు. అతడు మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు అని కోపంగా సమాధానమిచ్చి అక్కడి నుంచి విసవిస వచ్చేస్తుంటే వెనక నుండి ఎగతాళిగా నవ్వులు వినిపించేవి. వాటితో పాటు పెళ్లి చేసుకున్నాడా, ఉంచుకున్నాడని చెప్పలేక పిల్ల ఎలా చెప్తుందో చూడండి అనే మాటలు వినిపించేవి. ఎంత ఏడుపొచ్చేదో. వాళ్ళనేమీ అనలేక ఆ కోపాన్నంతా అమ్మ మీద చూపించేదాన్ని. రోజు ఏదో విషయంలో అమ్మకు నాకు గొడవ అయ్యేది. ఆ గొడవ నేనే పెట్టుకునేదాన్ని. అమ్మను మాటలతో హింసపెట్టి సంతృప్తి పడేదాన్ని. ఓ ఆదివారం ఉదయం 10:30కు మా ఇంటికి ఓ స్త్రీ వచ్చింది. ఆమెకు కూడా అమ్మకున్నంత వయస్సే ఉండవచ్చు. ఆవిడతో పాటు 3 మగవాళ్లు కూడా ఉన్నారు. నేనప్పుడు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నా. ఆమె రావడమే రుద్రకాళిలా కళ్లలో నిప్పులు జిమ్ముకుంటూ వచ్చింది. ఏది మీ అమ్మ, దాన్ని బయటికి పిలువు అందామె కోపంగా. అమ్మ బెడ్రూమ్ తలుపేసుకుని ఆన్సర్ షీట్లేవో దిద్దుకునే పనిలో ఉండటంతో ఆమె పెద్దగా అరుస్తూ మాట్లాడినా అమ్మకు వినిపించి ఉండదు.
మీరెవరా ఆంటీ? అమ్మతో ఎవరొచ్చారని చెప్పను అన్నాను. దాన్ని మొదట బయటికి పిలువు, నేనెవరో తెలుస్తుంది. లేకపోతే ఎక్కడుందో చూపించు, నేనే లోపలికి వెళ్ళి జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తాను అందామె. ఆమె అలా అనగానే భయంతో కాళ్ళు చేతులు వణికాయి. కదలకుండా అక్కడే శిలలా పాతుకుపోయి నిలబడిపోయాను. ఆమె అమ్మని పేరుతో పిలుస్తూ, బయటికి రావే, ఊళ్ళో ఇంతమంది మగాళ్ళు ఉండగా నీకు నామగుడే కావాల్సి వచ్చాడే అంటూ అసహ్యకరమైన భాషతో తిట్టసాగింది. నాకప్పుడే అర్థమైంది వచ్చిన ఆవిడ సురేంద్ర భార్య అని. ఆమె అరుపులకు అమ్మ బెడ్రూమ్ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్ళు ఆమె అన్నలిట. వాళ్ళు కూడా అమ్మతో పరుషంగా మాట్లాడసాగారు. పెద్ద గొడవ అయింది. వాళ్ళు అమ్మని కొట్టాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. కొట్టేవారే. అదే సమయంలో సురేంద్ర కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మను వాళ్ళ దెబ్బల నుండి రక్షించాడు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయటం సంస్కారం కాదు. ఏమైనా ఉంటే నాతో మాట్లాడవలసింది వాళ్లతో కోపంగా అన్నాడు సురేంద్ర. పెళ్ళాం పిల్లల్ని అన్యాయం చేసి మరో ఆవిడతో సంబంధం పెట్టుకున్న నువ్వా మాకు సంసారం గురించి చెప్పేది అంటూ ఆమె అన్నలు రెచ్చిపోయారు. నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆమె గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. సురేంద్ర కూడా ఆవేశంతో వాళ్ళ మీదికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటల్ని వీడియో రికార్డింగ్ చేశాం. ఓ పిటిషన్ రాసి ఈ వీడియో క్లిప్పింగ్ని జోడించి మీ డిఈఓ గారికి ఓ కాపీని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి పంపుతాం. అప్పుడు నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్డు మీద పడతావు కదా. అప్పటికి గాని నువ్వు మా చెల్లికి చేసిన అన్యాయానికి మా కోపం చల్లారదు అని బెదిరించి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ నిజంగానే బెదిరిపోయింది. సురేంద్రనే అమ్మను బుజ్జగిస్తూ, నా ఉద్యోగం ఊడిపోతే నష్టం నీకు కాదు, వాళ్ళ చెల్లికే నష్టం. అలా చేస్తారని నేను అనుకోను అన్నాడు. చుట్టుపక్కల అందరి ముందు అవమానం జరిగినందుకు నాకు అమ్మ మీద సురేంద్ర మీద మరింత కోపం వచ్చింది. రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్ళై పిల్లలున్నవాడే చేసుకోవాలా? బుద్ధుండక్కర్లేదా? వీళ్ళు చేసిన పని వల్లనేగా నాకిన్ని అవమానాలు. నా జీవితంతో ఆడుకునే అధికారం వీళ్ళకెవరిచ్చారు? అమ్మ ఇక అక్కడ ఉండలేక కొత్తపేటలో అద్దె ఇంట్లోకి మారింది. ఆ ఇంట్లో అద్దెకు దిగే ముందే సురేంద్రని తన భర్తగా పరిచయం చేసింది. నేను 10వ తరగతికి వచ్చేసరికి నాలో క్రిమినల్ ఆలోచనలు చోటు చేసుకోసాగాయి. సురేంద్రని చంపేస్తే ఇక ఎటువంటి సమస్య ఉండదని ఆలోచించాను. అతడు నిద్రపోతున్న సమయంలో గొంతు పిసికి చంపేయాలని ప్లాన్. అమ్మకు తెలియకుండా ఎలా చంపడం? అమ్మ పక్కనే పడుకునుంటుందిగా. దానికి కూడా ఓ పరిష్కారం ఆలోచించాను. నిద్రమాత్రలు కలిపిన పాలో జ్యూసో అమ్మ చేత తాగించి అమ్మ మత్తుగా నిద్రపోయాక సురేంద్రని చంపాలని. మళ్ళా అనుమానం. సురేంద్ర మేల్కొని నన్ను ప్రతిఘటిస్తే అతడి బలం ముందు నా బలం సరిపోదేమోనన్న అనుమానం. సురేంద్ర కూడా నిద్రమాత్రలు ఇచ్చి చంపేస్తే సమస్య ఉండదని అనుకున్నాను. కానీ ఎప్పుడూ అటువంటి ప్రయత్నం చేయలేదు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక నా ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మ చేసిన దాంట్లో తప్పు కనిపించడం లేదు ఇప్పుడు. నాన్న చనిపోయే నాటికి అమ్మ వయస్సు ఎంతని తనకో తోడు కావాలని కోరుకోవటం తప్పు కాదు. నచ్చిన మగవాడితో తాళి కట్టించుకోవడం కూడా తప్పు కాదు. ఇటొచ్చి తనకు నచ్చిన మగవాడికి అప్పటికే భార్యా పిల్లలు ఉండటం ఆమె దురదృష్టం తప్ప తప్పెలా అవుతుంది? అమ్మను మానసికంగా వేధించడం మానేశాను. కానీ మా నాన్న స్థానాన్ని లాక్కున్న సురేంద్ర మీదున్న వ్యతిరేకత మాత్రం స్థిరంగా మనసులో తిష్టవేసుకుని ఉండిపోయింది. డైరీ రాయడం పూర్తి చేసి మేఘన టైం చూసుకుంది. రాత్రి 11 కావస్తోంది. డైరీని మూసేసి అల్మరాలో పెట్టి తాళం వేసి నిద్రకు ఉపక్రమించింది. ఆమెకు వెంటనే నిద్ర పట్టింది. మనోజ్ఞకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదు. సమయం రాత్రి 11 కావస్తోంది. అభిషేక్ లేడు. 3 రోజుల క్యాంప్ ఉందని ఉదయమే ఢిల్లీ వెళ్ళాడు. ఈ మధ్య క్యాంపులంటూ ఊళ్ళు తిరగటం మరీ ఎక్కువైంది. అయినా తన గురించి పట్టించుకోని మనిషి ఎన్ని రోజులు క్యాంపులో గడిపినా తనకొచ్చే నష్టమేముంది అనుకుంది. ఆ రోజు హాస్పిటల్లో పని ఎక్కువ ఉండి మొత్తం 5 కేసులు వచ్చాయి. అందులో 3 కొత్త కేసులు. మనసంతా డస్సిపోయింది. మరి నిద్ర ముంచుకుంటూ రావాలి కదా. కానీ ఎందుకో నిద్ర కనురెప్పల మీద వాలటమే లేదు. మొదట సుతారంగా నెమలికతో కనురెప్పల మీద సున్నితంగా నిమిరినట్టు వాలితే కదా తర్వాత మెల్లిమెల్లిగా బరువెక్కి రెప్పలు మూతపడి నిద్ర రావటానికి. ఏవేవో ఆలోచనలు. పూల మీద శుతిమెత్తగా వాలే సీతాకోక చిలకల్లా కొన్ని, కందిరీగల్లా ముసిరి నొప్పి కలిగించేలా కుట్టేవి మరికొన్ని. అసలు తను సైక్రియాటిని ఎంచుకున్నదే అమ్మ ప్రవర్తనకు కారణమైన చీకటి కోణాన్ని అర్థం చేసుకోవటానికి. లేకపోతే తప్పకుండా గైనకాలజీనో పీడియాట్రిక్సో తీసుకుని ఉండేది. శారీరక రుగ్మతలు తెలుసుకోవటానికి డాక్టర్లు ఎక్కువ శ్రమపడన అవసరం లేదు. పేషెంట్ చెప్పే రోగ లక్షణాన్ని బట్టి రోగమేమిటో తెలిసిపోతుంది. నిర్ధారణ కోసం రకరకాల రక్త పరీక్షలు చేయించుకోమని చెప్పి డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపొచ్చు. ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు
కానీ మానసిక సమస్యలతో బాధపడే రోగుల విషయంలో జబ్బేమిటో నిర్ధారించే పరీక్షలు ఎక్కువ లేవు. బ్రెయిన్ ఇమేజింగ్ కోసం వాడే ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, ఎంఆర్ఐ లాంటివి ఉన్నా వాటి వల్ల ఉపయోగం పరిమితమే. రోగం ఏమిటో, రోగ మూలమేమిటో కనుక్కోవడం సైకియాట్రిస్ట్కి కత్తి మీద సాము లాంటి పరీక్ష. రోగి చెప్పేదాని మీదే ఆధారపడి ఓ నిర్ణయానికి రాకుండా రోగి గురించి సమీప బంధువులు, స్నేహితులు ఏం చెప్తున్నారో పరిగణలోకి తీసుకోవాలి. డిప్రెసివ్ సైకోసిస్లో కూడా రోగికి ఎప్పటి నుంచో ఏవో మాటలు వినిపిస్తుంటాయి. ఎవరో ఎదురుగా నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంటారు. రకరకాల శబ్దాలు మెదడుకి అందుతుంటాయి. ఏవేవో వాసనలు నాసికకు తగులుతూ ఉంటాయి. రోగి ఇటువంటి భ్రమలకు లోనవుతుంటాడు. ఇలాంటి లక్షణాలే షిస్కోఫ్రెనియా రోగిలో కూడా కనిపిస్తాయి. అందుకే సైకియాట్రిస్ట్ చాలా జాగ్రత్తగా రోగ నిర్ధారణ చేయవలసి వస్తుంది. ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ఓ కేసు గుర్తొచ్చింది. అతడి వయసు 45 అని చెప్పాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాట. ప్రస్తుతం ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తున్నాట. 2 ఆడపిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. ఆర్థికంగా ఏ సమస్య లేదు. కుటుంబ జీవితం సంతృప్తిగా ఉందని చెప్పాడు. అతనికి సంబంధించిన సమాచారం అంతా విన్నాక మీ సమస్య ఏమిటో చెప్పండి అంది తను. 4-5 ఏళ్ల నుండి నడుము నొప్పితో బాధపడుతున్నాను డాక్టర్. విపరీతమైన నొప్పి. ఎక్కువసేపు నిలబడి పనిచేయించలేకపోతున్నాను. సైట్ దగ్గరికి వెళ్ళకపోతే వర్కర్స్ సరిగ్గా పనిచేయరు, బద్దకిస్తారు. వాళ్ళు చేస్తున్న పనిని గమనిస్తూ వాళ్ళని అదిలిస్తూ ఉంటేనే తప్ప అగ్రిమెంట్లో ఒప్పుకున్న సమయానికి ప్లాట్లు రెడీ కావు. కానీ సైట్లో 10 నిమిషాలు నిలబడగానే నడుము గుంజేస్తోంది. ఇంటికి వెళ్ళి పడుకుంటే తప్ప నొప్పి తగ్గటం లేదు. ఆర్థోపెడిక్ డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వాళ్ళు చెప్పిన మందులు వాడుతూనే ఉన్నాను. అయినా ఫలితం కనిపించలేదు డాక్టర్. విసిగిపోయాను. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండే ఒత్తిళ్లకు, ఆందోళనలకు లోను కావటం వల్ల అది నడుము నొప్పిలోకి రూపాంతరం చెంది ఉండవచ్చనిపించింది. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఉపశమనం లభించకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనై మరింత ఒత్తిడికి గురి కావటం వల్ల ఆ నొప్పి మరింత పెరిగి ఉంటుంది. అదో విషవలయం. స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల కలిగిన శారీరక రుగ్మత. అది మందులతో తగ్గకపోవడంతో మరింత స్ట్రెస్, దానివల్ల మరింత రుగ్మత. మీరెప్పుడైనా ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ కావాలనుకుంటే ఏం చేస్తారు? మీకు చాలా ఇష్టమైన వ్యాపకం ఏమిటి అని అడిగింది. నాకు పాటలు వినటం చాలా ఇష్టం డాక్టర్. పాత సినిమా పాటలు, ఘంటసాల గారు, సుశీల గారి పాటలంటే చెవి కోసుకుంటాను. నా మొబైల్లో నాకు ఇష్టమైన చాలా పాటలు సేవ్ చేసి పెట్టుకున్నాను. మంచి అభిరుచి. నాకు కూడా పాత పాటలంటే చాలా ఇష్టం. హిందీ పాటలు కూడా. రఫీ, ముఖేష్ పాటలంటే మరీ ఇష్టం. రోజు ఇంటికి వచ్చాక 1 గంట పాటలు వినండి. దానివల్ల మానసిక ప్రశాంతత దొరికి మీ నొప్పి ఉపశమించే అవకాశం ఉంది అంది తను. ప్రయత్నించాను డాక్టర్. ఏ పాటలు వినటం నాకు చాలా ఇష్టమో అవే పాటలు ఇప్పుడు వినాలనిపించడం లేదు. విసుగనిపిస్తున్నాయి. నేను ఫుడ్ లవర్ని. రకరకాల రుచులు ఆస్వాదిస్తాను. వారానికి ఒక్కసారైనా రెస్టారెంట్కి వెళ్ళి వెరైటీ ఫుడ్స్ తింటాను. హైకింగ్లో దొరికే జింజర్ ప్రాన్స్, బ్లూ ఫాక్స్లో దొరికే అపోలో ఫిష్, గ్రీన్ పార్క్ హోటల్లో దొరికే మటన్ బిర్యానీ ఎంత ఇష్టమో. కానీ ఇప్పుడు వాటి మీద ఇష్టమే రావటం లేదు. నిజం చెప్పాలంటే దేని మీద ఇష్టం కలగటం లేదు డాక్టర్. నిరాశ, నిరాసక్తత, జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఈ నడుము నొప్పిని భరించలేక ఒక్కోసారి చచ్చిపోతే బాగుంటుందేమో అనిపిస్తోంది అన్నాడు. అతడి మొహం నిండా విషాదం దట్టంగా అలుముగుని కనిపించింది. అతడు డిప్రెషన్తో బాధపడుతున్నాడని అర్థమైంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లు ఓ స్థాయికి మించి పెరిగితే అవి సైకోసోమాటిక్ జబ్బుల్లోకి దారితీసే అవకాశం ఉంది. తీవ్రమైన మానసిక ఉద్వేగాలు మనిషి శరీరంలో రకరకాల జబ్బుల్ని పుట్టిస్తాయి. అవి భ్రమాజనితమైన జబ్బులు కావు. నిజంగానే శరీరంలో ఏదో అవయవంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఆడవాళ్లలో విపరీతమైన నీరసం, తలనొప్పి, నడునొప్పి, కడుపుబ్బరం, నెలసరిలో మార్పులు లాంటి రుగ్మతలు చోటు చేసుకోవచ్చు. మగవాళ్లలో తలనొప్పి, నడునొప్పి, జీర్ణక్రియలో లోపాలతో పాటు గుండెలో నొప్పిలా అనిపించడం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, శృంగారంలో ఆసక్తి లేకపోవటం లాంటివి ఏర్పడవచ్చు. అతనికి స్ట్రెస్ వల్ల, డిప్రెషన్ వల్ల కలిగే సైకోసోమాటిక్ జబ్బుల గురించి అవసరమైనంత మేర వివరంగా చెప్పి మందులు రాసిచ్చి ఫిజియోథెరపీని మాత్రం మానకండి. వీలైతే ఫ్యామిలీని తీసుకుని 1 వారం రోజులు హాలిడే ట్రిప్కి వెళ్ళి రండి అంది. తమకు మానసిక జబ్బులున్నాయని తెలిసిన డాక్టర్లని సంప్రదించడానికి ఇష్టపడక తమకొచ్చిన శారీరక రుగ్మతలు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అర్థం కాక ఎంతమంది క్షోభపడుతున్నారో తలుచుకోగానే ఆమెకు బాధేసింది. దేశంలో అక్షర జ్ఞానం లేనివాళ్లు, తద్వారా ఆరోగ్య స్పృహ కూడా లేనివాళ్లు ఎన్ని కోట్ల మంది ఉంటారో.
వాళ్ల గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవో ఆమెకు అర్థం కాలేదు. సమయం 11:30 కావస్తోంది. ఆలోచనల్ని బలవంతంగా పక్కకు నెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించింది. అప్పుడే ఆమె మొబైల్ ఫోన్ మోగింది. ఒకే ఒక్క క్షణం ఆ ఫోన్ చేస్తోంది. అభిషేక్ ఏమోనన్న ఆశ. ఎలా ఉన్నావు? ఫోన్ చేశావా? నిద్ర పట్టడం లేదా? నేను గుర్తుకొస్తున్నాను కదూ. హాయిగా పడుకోవచ్చుగా. కలలో నేనేగా వస్తాను నిన్ను కౌగిలించుకుని. తీయటి కబుర్లు చెప్పుకుంటూ. నాకెంత ఇష్టమో తెలుసా? వెన్నెల రాత్రుళ్ళు మన టెర్రస్ మీద పరుపేసుకుని పడుకుని నీ తీయటి స్వరం వింటూ. కొన్నేళ్ల క్రితం వరకు ఇలానే మాట్లాడేవాడు. క్యాంపుకి వెళ్ళవలసి వస్తే ఎంత ఇష్టంగా వెళ్లేవాడో. అతడి ఆఫీస్ వాళ్ళు మరీ ఒత్తిడి చేస్తే తప్ప ఇంట్లోంచి కదిలేవాడు కాదు. రింగ్ ఆగిపోయింది. ఎవరు చేశారా అని చూసింది. వసంత. మెడికల్ కాలేజీలో తన రూమ్మేట్. ప్రస్తుతం ముంబైలో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు తరచూ ఫోన్లో కబుర్లు చెప్పుకునేవారు. ఓ 2-3 ఏళ్ల నుండి ఫోన్ కాల్స్ బాగా తగ్గిపోయాయి. బర్త్డేలకు, పండగల రోజు వాట్సాప్లో మెసేజ్లు పంపుకోవటానికే పరిమితమయ్యాయి. అయినా ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేసిందో అర్థం కాలేదు. మనోజ్ఞ ఆమెకు కాల్ చేద్దామని అనుకుంటున్నంతలో మళ్ళా ఆమె నుంచి కాల్ వచ్చింది. హలో మను, నిద్రపోతున్నావా? నేను లేపానా? అటునుంచి వసంత గొంతు వినిపించింది. లేదు, మేల్కొనే ఉన్నా. పడుకుందాం అనుకునేంతలో నీ ఫోన్ వచ్చింది. ఓ విషయం నీకు చెప్పాలా వద్దా అనే మీమాంసలో కొన్ని గంటల నుండి తన్నుకులాడుతున్నానే. మొదట చెప్పకూడదనే అనుకున్నా, కానీ మనస్సంతా అలజడి, అశాంతి, నిద్ర పట్టడం లేదు. నీకు చెప్పేస్తే గానీ మనశ్శాంతి దొరికేలా లేదు. అందుకే సంశయిస్తూనే నీకు ఫోన్ చేశాను. సారీ, సంజాయిషిగా అంది. మన మధ్య సంజాయిషీలేమిటి? ఏం పర్వాలేదు. ఏమిటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదే. ఎలా చెప్పినా పర్లేదు, వింటాను నవ్వుతూ అంది మనోజ్ఞ. ఆమెకెందుకో వసంత తన కుటుంబ సమస్య ఏదో తనతో చెప్పాలనుకుంటోందని అనిపించింది. ఆ సమస్య మరీ సున్నితమైన అంశంతో ముడిపడి ఉండబట్టి చెప్పటానికి సంశయిస్తోందని కూడా అనిపించింది. ఆ తర్వాత చెప్తా కానీ ఇంతకు అభిషేక్ ఎలా ఉన్నాడే అని అడిగింది. తన సమస్య ఏమిటో చెప్పకుండా అభి గురించి ఎందుకు అడుగుతుందో మనోజ్ఞకు అర్థం కాలేదు. కొంతసేపు క్యాజువల్ టాక్ చేశాక ధైర్యాన్ని చిక్కబట్టుకుని అసలు విషయం చెప్పే ఉద్దేశమేమో అనిపించింది. బాగానే ఉన్నాడే. ఈరోజు ఉదయమే ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు అంది. ఢిల్లీ వెళ్ళాడా? అవును. ఎందుకంత ఆశ్చర్యం? మా ఆయన ఢిల్లీ వెళ్ళకూడదు? నవ్వుతూ అంది. ఢిల్లీ అనే ఏముందిలే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎవరు అడ్డుపడతారు? ఇంతకు మీ ఆయనకు నీకు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? గొడవలేవి లేవుగా. మనోజ్ఞకు తన ఆంతరంగిక విషయాలు వసంతతో పంచుకోవటం ఇష్టం లేదు. తనకు తన భర్తకు మధ్య గత కొన్నేళ్లుగా పెరిగిపోతున్న దూరం గురించి ప్రస్తావించేంత సాన్నిహిత్యం వసంతతో లేదు. అందుకే నవ్వేస్తూ, మా మధ్య గొడవలేవీ లేవే. అయినా అలా ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలుసుగా అభిషేక్కి నేనంటే ఎంత ప్రేమో అంది. ఆ ప్రేమలో ఏవో పగుళ్ళు ఏర్పడినట్టు అనుమానం వచ్చింది లేవే, అందుకే అడిగాను. వెంటనే మనోజ్ఞకు అర్థమైపోయింది. వసంత రాత్రి 11:30కు తనకు ఫోన్ చేసింది ఆమె సంసారంలో ఏర్పడిన సమస్యల గురించి చెప్పడానికి కాదని, అదేదో తనకు తన భర్త అభిషేక్కి సంబంధించిన విషయమని. అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఈ డొంక తిరుగుడంతా వద్దు. నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు అంది. ఈరోజు నా మనవరాలు జూహు బీచ్కి తీసుకెళ్లమని గొడవ చేస్తే తీసుకెళ్లాను. నీకు తెలుసుగా దానికి నేనంటే ఎంత ఇష్టమో. ఏం కావాలన్నా నా కొడుకు కోడలను అడగదు, నన్నే అడుగుతుంది. చాలా ముచ్చటేస్తుంది తెలుసా. సోదాపి అసలు విషయం ఏంటో చెప్పవే, మనోజ్ఞ అసహనంగా అడిగింది. బీచ్లో నేను అభిషేక్ని చూశాను. ముంబైలోనా? అసంభవం. అతడు వెళ్ళింది ఢిల్లీకి కదా. ఎవరిని చూసేవరనుకుని పొరపడ్డావు? నేను అభిషేక్ని గుర్తుపట్టడంలో పొరపట్టం కూడానా? అసంభవం. ఇప్పటికీ అతడు నా కళ్ళ రాకుమారుడే. నా ప్రేమలోకి లాగటానికి 2 నెలలు కష్టపడిన దాన్ని కదా. ఢిల్లీకని బయలుదేరి చివరి నిమిషంలో ముంబైకి ప్రయాణమై ఉంటాడు. బహుశా ఆ విషయం నాకు చెప్పడం పని ఒత్తిడిలో మర్చిపోయి ఉంటాడు అంది మనోజ్ఞ. అతడి ముఖంలో నాకేమీ ఒత్తిడి ఛాయలు కనిపించలేదే. జల్సాగా టీనేజ్ కుర్రవాడిలా ఎంజాయ్ చేస్తుంటే చూశాను. పోనీలేవే, వయసు శరీరానికే గాని మనసుకి కాదుగా. ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ అంది. అవునవును, పక్కన 20-25 ఏళ్ల అమ్మాయి ఉంటే మనసే కాదు శరీరం కూడా తన వయస్సుని మర్చిపోతుంది. మనోజ్ఞకు కొన్ని క్షణాల వరకు వసంత ఏం చెప్తుందో అర్థం కాలేదు. అదేమిటో మనసులోకి కొద్దిగా ఇంకే కొద్దీ అలజడి మొదలైంది. హృదయ స్పందనలు పెరిగాయి. అంత ఏసీలో కూడా వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏమిటే నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పు వణికే గొంతుతో అంది.
ఇందులో అర్థం కావడానికి ఏముందే? నీ మొగుడు జూహు బీచ్లో ఎవరో అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు, అది కూడా తన కూతురు వయసున్న అమ్మాయితో. ముంబైలోని ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా అతడికి తోడొచ్చి ఉంటారేమో. అభిషేక్ వీధున్న నమ్మకం మునిగిపోకుండా ఆమె చేతికి దొరికిన పూచిక పుల్ల అదొక్కటే. కాదు, ఆ అమ్మాయి స్వచ్ఛమైన హైదరాబాద్ అమ్మాయి. ఇద్దరూ లవర్స్లా హగ్గులు చేసుకుంటూ. సారీనే, అందుకే నువ్వు హర్ట్ అవుతావనే చెప్పకూడదనుకున్నా. కానీ చెప్పకుండా దాస్తే మన స్నేహానికి అన్యాయం చేసిందా అన్నవుతాననిపించి చెప్పాను. అభిషేక్ నిన్ను తప్ప పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడడని కదా నీ నమ్మకం. అది నా కళ్ళెదురుగానే బద్దలు కావడం చూశాను. నీ సంసారాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకో. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. కూల్ హెడ్తో డీల్ చేయవలసిన సున్నితమైన విషయం ఇది. అయినా నువ్వు సైకియాట్రిస్ట్వి కదా, నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో అంది వసంత. నువ్వు వాళ్ళ ఫోటోలు తీసి ఉండవలసింది వసంత. మన దగ్గర ఆధారాలేవీ లేకపోతే అదంతా కట్టుకథ అని కొట్టేసే ప్రమాదం ఉంది అంది మనోజ్ఞ. ఫోటోలు తీద్దామని అనుకున్నానే, అభిషేక్ని నిలదీయడానికి కాదు, ముఖ్యంగా నువ్వు నమ్మడం కోసం తీద్దాం అనుకున్నా. లేకపోతే మెడికల్ కాలేజీలో నాకు అభిషేక్ వల్ల జరిగిన పరాభవాన్ని గుర్తుపెట్టుకుని ఆ కక్ష కొద్దీ ఇప్పుడు లేనిపోనివి కల్పించి చెప్తున్నానని అనుకుంటావేమోనన్న భయం. అయ్యో, అలా ఎందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలియదా? ఫోటోలుంటే చాలా బాగుండేది కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా గాల్లో మాట్లాడినట్టే ఉంటుంది. కొన్ని క్షణాల విరామం తర్వాత వసంత చెప్పింది. ఫోటోలే కావాలా? వీడియో పనికిరాదా? వీడియో తీశానులే, నీ వాట్సాప్కి పంపిస్తున్నా చూడు అంది వసంత. వీడియో క్లిప్ రాగానే ప్లే చేసి చూసింది. తన అభిషేకే, అనుమానం లేదు. పక్కనున్న అమ్మాయి చాలా అందంగా ఫ్యాషనబుల్గా ఉంది. వసంత చెప్పినట్టు ఆ అమ్మాయి కట్టు బొట్టు చూస్తే అచ్చమైన తెలుగమ్మాయిలానే ఉంది. వయస్సు 22 అటు ఇటు ఉండొచ్చనిపిస్తుంది. ఇద్దరు నవ్వులు, కేరింతలు, కౌగిలింతలు. మనోజ్ఞ గుండె భగ్గున మండింది. ఆ రాత్రి మనోజ్ఞ శవజాగరణ చేసింది. చచ్చిపోయింది తనకు తన భర్తకు మధ్య ఉన్న ప్రేమ. ఇన్నాళ్ళు తమ మధ్యలో ఉన్న ప్రేమ జబ్బుపడిందనే అనుకుంది. లేదు, అదెప్పుడో చచ్చిపోయింది. తనకే కళ్లకు అమాయకత్వమేదో అడ్డుపడి కాళ్ల దగ్గర తగులుతున్న శవాన్ని గుర్తించలేకపోయింది. మనోజ్ఞ రాత్రంతా ఏడుస్తూనే ఉంది. అమ్మ కఠినంగా దండించిన రోజుల్లో బాగా ఏడ్చేది. అమ్మ కర్కసత్వాన్ని తలుచుకున్నా ఏడుపొచ్చేది. అమ్మ వెళ్ళిపోయాక కూడా ఆమె తన వల్ల ఇల్లొదిలిపెట్టి వెళ్ళిందన్న అపరాధ భావనతో ఏడుపొచ్చేది. అభిషేక్ని పెళ్లి చేసుకున్నాక ఏడుపెలా ఉంటుందో మర్చిపోయింది. ఎవరి సాహచర్యంలో తను ఏడుపుని వదిలిపెట్టుకుందో ఇప్పుడు అదే వ్యక్తి తన ఏడుపుకి కారణం కావటం కన్నా విషాదం ఇంకేముంటుంది. నిద్ర లేకుండానే తెల్లగా తెల్లారిపోయింది. రాత్రంతా ఏడ్చినందువల్లేమో తల భారంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనిపించలేదు. కాఫీ చేసుకుని తాగింది. తలభారం కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. హాస్పిటల్కి వెళ్లాలనిపించలేదు. పడగదిలో తను అభి పడుకునే మంచం మీద పడుకుని గుండెలో ఘనీభవించిన దుఃఖం కరిగిపోయేంత వరకు ఏడ్వాలనుంది. ఈ జన్మంతా ఏడ్చినా కరిగిపోయే దుఃఖమా అది? హిమాలయాలంత బరువైన దుఃఖం, బంగాళాఖాతమంత లోతైన దుఃఖం, ఎన్ని జన్మలేడ్చినా తరిగిపోని దుఃఖం. కానీ ఇంట్లోనే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో తల పగిలిపోతుందేమోనని భయం వేసింది. తనకసలు ఏడుపు ఇష్టం ఉండదు. అమ్మ తన వంటి మీద వాతలు తేలేలా కొట్టినప్పుడు కూడా పంటి బిగువన ఏడుపుని ఆపుకునే ప్రయత్నం చేసేది. కానీ తనని క్రూరంగా అకారణంగా దండిస్తున్నది తన తల్లి అన్న ఊహ మనసులో మెదలటం ఆలస్యం. తన దురదృష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు వరదలా పొంగుకొచ్చేవి. సమస్య ఎదురైనప్పుడు ఏడవకుండా దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ తను ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చిందో. కానీ ఇప్పుడు తన దాకా రాగానే అన్నీ మర్చిపోయి ఏడ్చేస్తోంది. ఏడవకూడదు. డాక్టర్గా హాస్పిటల్లో పేషెంట్ల సమస్యల గురించి కదా తను ఆలోచించాలి. వాళ్ల కన్నీళ్లను కదా తను తొడవాలి. తన సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడానికి 2 రోజుల సమయం ఉంది. అభిషేక్ తిరిగొచ్చే లోపల తాను నిర్ణయానికి రావాలి. మనోజ్ఞ లేచి హాస్పిటల్కి వెళ్ళడానికి తయారైంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.